నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరైనా చెక్కులు ఇచ్చారు. చెక్కులు ఇచ్చిన తర్వాత వాళ్ళ అకౌంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదు. ఆ చెక్కు బ్యాంకులో ప్రజెంట్ చేసిన తర్వాత డిజానర్ అయితే ఏమవుతుంది? 2 విధాలు. ఒకటి క్రిమినల్ కేసు, 2 సివిల్ కేసు. క్రిమినల్ కేసు సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ని అనుసరించి ఇట్లా చెక్ ఇచ్చాడు, అది బౌన్స్ అయింది, కావాలనే ఇచ్చాడు, సఫిషియెంట్ బ్యాలెన్స్ చెక్కు దాంట్లో ఉన్న డబ్బు మెయింటైన్ చేయలేదు బ్యాంకులో, కాబట్టి అతన్ని పనిష్ చేయండి అని క్రిమినల్ కేసు వేస్తారు. సివిల్ కేసు డిఆర్టీలో రికవరీ వేస్తారు ఒకవేళ బ్యాంకులు అయితే, సివిల్ సూట్లు వేస్తారు ప్రైవేట్ పార్టీలు అయితే. చెక్కే కదా, చిన్న సంతకమే కదా అని పెడితే ప్రాబ్లం వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఈ కేసులో కర్ణాటక హైకోర్టు చెక్ బౌన్స్ కేసును డిస్మిస్ చేయడం జరిగింది. ఎందుకు ఇట్లా డిస్మిస్ చేశారు అంటే, చెక్కు ఎన్ని రోజుల లోపల ప్రజెంట్ చేయాలి? డేట్ వేసిన చెక్కు మీద 3 నెలల లోపల బ్యాంకులో డిపాజిట్ చేయాలి. 3 నెలల తర్వాత ఒక్కరోజు ప్రజెంట్ చేసినా కూడా ఆ చెక్కు మెయింటైనబుల్ కాదు. ఈ కేసులో చెక్కు 3 నెలల తర్వాత బ్యాంకులో డిపాజిట్ చేశారు, అది డిజానర్ అయింది. 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనుసరించి క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. ఇదంతా అబ్జర్వ్ చేసి ఈ చెక్ బౌన్స్ కేసులోని సదరు అడ్వకేట్ గారు ఈ పాయింట్ తీసుకున్నారు. చెక్కు బౌన్స్ మెయింటైనబుల్ కాదు, ఇది 3 నెలల తర్వాత డిబేట్ చేస్తూ 3 నెలల తర్వాత డిజానర్ అయింది అంటే లిమిటేషన్ దాటిపోయింది, కాబట్టి సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అప్లికబుల్ కాదు అని ప్లీ తీసుకుంటే కర్ణాటక హైకోర్టు కరెక్టే, ఇది 3 నెలలు దాటిపోయింది, 3 నెలలు దాటిపోయిన తర్వాత చెక్కు బ్యాంకులో వేయడానికి వీల్లేదు, అది మెయింటైనబుల్ కాదు అని చెప్పేసి చెక్ బౌన్స్ కేసుని కొట్టేయడం జరిగింది. ఇటువంటి కేసులు తరచూ రావు, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు అవుతుంది. ఇట్లా 3 నెలల తర్వాత ఈ చెక్కు బ్యాంకులో వేస్తే మెయింటైనబుల్ కాదు అని ఈ సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ క్రిమినల్ కేసు కొట్టేయడం జరిగింది సదరు కర్ణాటక కోర్టు.